ఈ వీడియోలో నేను ఫ్రూట్ సాలడ్ రెసిపీ తయారీ విధానం చూపిస్తానండి. ఈ సమ్మర్కి ది బెస్ట్ ఎనర్జీ డ్రింక్. చాలా చల్లగా చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా ఎవరైనా ట్రై చేయకపోతే ఈ వీడియోని చూసి ఒక్కసారి ట్రై చేసేయండి. ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ నాగలక్ష్మి. ముందుగా ఇలా పొయ్యి మీద ఒక బౌల్ పెట్టుకొని దానిలోకి 1/2 లీటర్ పాలని తీసుకోవాలి. ఈ పాలని మరగనివ్వాలి. ఇవి మరిగేలోపు పక్కన ఇలా ఒక చిన్న బౌల్ని తీసుకొని దీనిలోకి ఒక చిన్న గ్లాసుడు పాలను తీసుకోవాలి. ఈ పాలు కాచి చల్లార్చిన పాలు. దీనిలోకి కస్టర్డ్ పౌడర్ని 1 స్పూనున్నర వరకు తీసుకోవాలి. 1/2 లీటర్ పాలకి 1 స్పూనున్నర సరిపోతుంది. ఈ కస్టర్డ్ పౌడర్ అనేది వెనిలా ఫ్లేవర్ తీసుకున్నాను. ఈ కస్టర్డ్ పౌడర్ అనేది ప్రతి సూపర్ మార్కెట్లో దొరుకుతుంది. ఇంకా వీటిని ఈ విధంగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇక్కడ ఈలోపు పాలు కూడా చక్కగా మరుగుతున్నాయి, అంటే ఈ విధంగా పొంగు వస్తున్నాయి. ఇంకా దీనిని చక్కగా ఒక్కసారి కలుపుకొని ఈ పాలను కొద్దిగా ఇంకా మరగనివ్వాలి. అంటే ఒక 3 మినిట్స్ అలా ఇంకా మరగనివ్వాలి. గెరిటితో కలుపుకుంటే చక్కగా మరగనివ్వాలి. 3 మినిట్స్ తర్వాత మనం పక్కన కలిపి పెట్టుకున్న ఈ కస్టర్డ్ పౌడర్ మిల్క్ని యాడ్ చేసుకోవాలి. ఇది యాడ్ చేసుకుని ఒక్కసారి మొత్తం కలుపుకొని దీనిలో మీ స్వీట్నెస్కి సరిపడా పంచదారని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ 1/2 లీటర్ పాలకి ఒక 4 స్పూన్ల పంచదార అయితే చక్కగా సరిపోతుంది. ఇంకా మీ స్వీట్నెస్కి తగ్గట్టు అడ్జస్ట్ చేసుకోండి. ఇంకా వీటిని చక్కగా కలుపుకొని ఒక 5 మినిట్స్ దీనిని ఉడికించుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టి మధ్యలో ఇలా కలుపుకుంటూ ఉండాలి. ఇది కొంచెం చిక్కగా అవుతూ ఉంటుంది. ఇంకా 5 మినిట్స్ తర్వాత ఇంకా దీనిని మీరు స్టవ్ ఆఫ్ చేసేసి పూర్తిగా చల్లారనివ్వాలి. మీకు ఇక్కడ ఈ పంచదార ప్లేస్లో కావాలంటే బెల్లాన్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. కానీ బెల్లం పొడి అనేది పాలు వేడిగా ఉన్నప్పుడు వేయకూడదు. కంప్లీట్గా చల్లారిపోయిన తర్వాత మాత్రమే యాడ్ చేసుకోండి. ఇంక ఇవి చల్లారేలోపు ఇక్కడ నేను డ్రై ఫ్రూట్స్ని కట్ చేసుకుంటున్నాను. జీడిపప్పు, అలానే బాదం పప్పు మీకు కావాలనుకుంటే వీటిని నానబెట్టుకొని పైన ఈ పీల్ని తీసేసి కట్ చేసుకొని యాడ్ చేసుకోండి. అలానే ఇంకా కిస్మిస్ని కూడా ఇలా కట్ చేస్తున్నాను. ఇక్కడ నేను డ్రై ఫ్రూట్స్ ఇంకా జీడిపప్పు, బాదం పప్పు, కిస్మిస్ని తీసుకున్నాను. ఇంకా మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ని కూడా యాడ్ చేసుకోవచ్చు మీకు అవైలబుల్ ఉన్నట్టు. ఇంకా తర్వాత గ్రేప్స్ని కూడా చక్కగా కడిగి ఇలా కట్ చేస్తున్నాను అనమాట. అంటే మనకి నచ్చిన ముక్కల్లాగా చిన్న కానీ పెద్దవి కానీ కట్ చేసుకోవచ్చు. ఇంకా తర్వాతే పుచ్చకాయని తీసుకుంటున్నాను. ఇంకా ఏ మొక్కలైనా సరే వీలైనంత చిన్నగా కట్ చేసుకుంటేనే చక్కగా బాగుంటుంది అనమాట. ఇంకా పుచ్చకాయని తీసుకున్నాను. అలానే ఇంకా డ్రాగన్ ఫ్రూట్. మీకు ఈ ఫ్రూట్స్ కూడా ఇంట్లో ఏం అవైలబుల్గా ఉంటే మీకు నచ్చిన ఫ్రూట్స్ని యాడ్ చేసుకోవచ్చు. ఇదంతా మన ఆప్షనల్. ఇంకా అలానే ఇక్కడ నేను కర్బూజాని కూడా తీసుకుంటున్నాను. ఇంకా అన్నీ వీలైనంత చిన్న ముక్కలుగానే కట్ చేస్తున్నాను. ఇంకా అలానే ఇంకా బనానాని కూడా తీసుకుంటున్నాను. ఇంకా తర్వాత యాపిల్ పైన ఇలా పీల్ తీసేసేసి చక్కగా ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇంకా ఈ విధంగా అన్నీ కట్ చేసేసుకోవాలి. ఈలోపు మన పాలు కూడా చక్కగా చల్లారిపోయినవి. ఇంకా వీటిలో ఇప్పుడు మనం కట్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ని అలానే ఫ్రూట్స్ని యాడ్ చేసుకోవాలి. ఇంకా నా వీడియోస్ మీకు నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే ఒక చిన్న లైక్ కూడా ఇచ్చేసేయండి. ఇంకా ఇవన్నీ యాడ్ చేసేసి చక్కగా మొత్తం కలిసేటట్టు కలుపుకోవాలి. మీకు కావాలంటే ఇలా సర్వ్ చేసేసుకోవచ్చు, బాగుంటుంది. కానీ ఈ సమ్మర్కి చల్లగా బాగుంటుంది కాబట్టి దీన్ని ఒక ఫ్రిడ్జ్లో ఒక 1 అవర్ కానీ 1/2 అవర్ కానీ పెట్టుకోండి. నేను ఇక్కడ ఒక 1 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టానండి. చాలా కూల్గా యమ్మీగా చాలా టేస్టీగా ఉంది. హాట్ సమ్మర్ కూల్ ఫ్రూట్ సాలడ్ అదిరిపోతుంది. తప్పకుండా మీరు కూడా ఇలా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే ఒక్క లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి టేస్టీ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం అలానే టైలరింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.